మనం కేజీ చికెన్ తీసుకున్నాం. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చికెన్ అందులో వేసుకోవాలి. చికెన్ రెడీగా కడిగి పెట్టేసుకొని మనం ఇక్కడ ఉంచుకున్నామండి. ఆనియన్స్ బాగా ఆగాలి. ఆనియన్స్ బాగా వేగుతున్నాయి, మీరే చూడండి. వేగిపోతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. చూడండి మా మమ్మీ ఎంత వేస్తుందో చూడండి. ఇంకా 3 స్పూన్లు వేసింది. 4వ స్పూన్ వేస్తుంది. చూడండి మమ్మీ కలుపుతున్నారు. మా మమ్మీ కలుపుతున్నారు. చూడండి కలర్ చేంజ్ అయింది పేస్ట్ చేయడం వల్ల, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి చికెన్తో చపాతీ కూడా మీరే చూడండి. చికెన్ వేస్తున్నారు. చికెన్ వేస్తున్నారు మా మమ్మీ. చూసారా మొక్కలు ఎంత బాగున్నాయో, తింటే ఇంకా బాగుంటాయి. చూడండి ఎన్ని మొక్కలు వేస్తున్నారో. ఇదిగోండి మా చపాతీ అయిపోతుంది. ఇప్పటికి 10వ చపాతీ. మా మమ్మీ అలాగేదో పట్టుకొని ఎలా కలుపుతుంది చికెన్. చూడండి చికెన్ ఎలా ఉందో. రుచి చికెన్. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ పసుపు వేశారు 2 స్పూన్లు. మమ్మీ ఉప్పు వేశారు. చూడండి 2 స్పూన్లు 3 స్పూన్లు వేశారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పిన్ని మళ్ళీ చపాతీలు వేస్తుంది. మమ్మీ కారం వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, 3 స్పూన్లు వేసారు ఫ్రెండ్స్, 4 స్పూన్లు వేసారు ఫ్రెండ్స్, 5 స్పూన్లు వేసారు ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతుంది మా మమ్మీ. చూడండి బాగా చూడండి, అలా కలుపుకొని అంటున్నారు మా మమ్మీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చపాతీ టర్నింగ్ చెప్తున్నారు. చపాతీ చెప్పారు. మా మమ్మీ చికెన్ కలుపుతుంది. చూడండి మా మమ్మీ గరం మసాలా వేసారు. గరం మసాలా వేస్తున్నారు. చూడండి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తారు మా మమ్మీ. చూడండి మీరు, ధనియాల పొడి ఎన్ని స్పూన్లు వేసిందో మా మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, చూడండి చపాతీ అయిపోతుంది. అయిపోయి మూతెట్టేసాము. మూతెట్టిన తర్వాత దాని తర్వాత అయిపోద్ది. చూడండి ఇప్పుడు కలుపుతారు మా మమ్మీ. కలుపుతారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి అలా కలిపారు మా మమ్మీ. మళ్ళీ మా మమ్మీ మూతెట్టారు. ఎందుకో చికెన్ తినకూడదు కదా. చూడండి ఫ్రెండ్స్, చపాతీ మళ్ళీ వేస్తున్నాం మేము. చాలేదంట మా డాడీకి, అందుకే మళ్ళీ వేస్తున్నాము. చూడండి నూనె వేసారు ఇప్పుడే 2వసారి. ఇప్పుడు తిరిగేస్తున్నారు. చూడండి మా చపాతీ ఇలాగయ్యింది. మాకు చపాతీ ఇలాగ ఎందుకు అయ్యిందో తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నూనె వేసి ఇంకోటి వేస్తున్నారు. మా డాడీకి అంత కూడా చాలదంట. చూడండి మళ్ళీ నూనె వేసారు. చూడండి ఫ్రెండ్స్, మా నాన్నమ్మ చపాతీలు చేస్తుంది. చూడండి ఎన్ని చపాతీలు చేస్తుందో. చూడండి